సో డైలీ వర్కౌట్కి వెళ్ళే వాళ్ళు హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. క్యాలరీస్ అండ్ తక్కువ ఉండి కొంచెం ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి. ఫ్యాట్ కూడా అంటే మరీ వర్స్ట్ ఫ్యాట్ కాదు, హెల్తీ ఫ్యాట్ ఉండాలి. సో మన బ్రేక్ఫాస్ట్ వచ్చి ఈరోజు ఇదనమాట. ఓట్స్, తర్వాత యాపిల్, బనానా అండ్ పోమోగ్రానైట్. సో కొంచెం ప్రోటీన్ ఒక స్కూప్ వేసుకొని దాంట్లో కొంచెం పాలు పోసుకొని తాగితే మంచిగా ఉంటుంది. సో మా ఆవిడది కూడా అదే ఫుడ్. సో వర్కౌట్ అయిపోయిన తర్వాత ఈ ఫుడ్ తింటాం అనమాట. నా జుట్టు గిట్టు చూసి నన్ను వేరేలా అనుకోకండి, మనసు మంచిదండి, చాలా మంచోండి, నేను చాలా మంచోండి, అర్థం చేసుకోండి. జుట్టు అలా ఉంటుంది కానీ మంచోండి. కాబట్టి మా ఆవిడకి ఇదిగో మా 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 భార్య ఉంది, మా భార్య కూడా మీతో ఇక్కడ ఆవిడ కూడా అదే ఫుడ్ తింటుంది. మనకి ఇంతవరకు స్పూన్ కాలేదు. ఇడ్లీ దోశలు అయితే 6-7 తినేస్తాయి ఇప్పటికి. దీంట్లో ఎన్ని గ్రాముల ప్రోటీన్ ఉంటుంది? 30 grams ఉంటుంది. ప్రోటీన్ స్కూప్తో కలిపి 30 to 35 ఉంటుంది. యాపిల్ ఉంది, పొమోగ్రానేట్ ఉంది, బనానా ఉంది, ఓట్స్ ఉంది, పింటోలా ఓట్స్ ఉంది, ప్రోటీన్ పౌడర్ ఉంది, పాలు ఉన్నాయి. అది కాబట్టి అవన్నీ చేయాలి. మీరు కూడా చేస్తే కండలు పెంచి వచ్చిన గుద్దేసి పెట్టచ్చు.